మారుమూల గ్రామ ప్రాంతాల్లో చదువుతున్న యువత ఎంతో ముందుకు వస్తున్నా కానీ వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేక పేదరికంతో రకరకాల మీరన్నట్టుగా మీరు ఎదుర్కొన్నట్టుగా ఇసుక వ్యాపారంలో ఇసుక దందాలు కానీ తర్వాత ఇటువంటి హమాలి పనులు కానీ డిగ్రీ ఉన్నత స్థాయి చదువుకున్నా కానీ ఈ పరిస్థితిలో ఉన్నారు. తర్వాత ఇంకేంటంటే ఎంతసేపు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు చెప్తున్నా కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి, ఎవరికైతున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఎంతవరకు అందుతున్నాయి, ఎవరి వరకు వస్తున్నాయని కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఈ పరిస్థితిలో ఉంది ఏంటంటే మేము మా కాన్సెప్ట్ విధానంగా గ్రామీణ ప్రాంతంలో యువతను చైతన్యపరిచి వాళ్ళ ఆలోచన విధానం మెరుగుపరిచి వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఏమేం చేస్తుంది, ఏమేం కావాలి, మనకి ఏం చేయాలంటే ఆలోచనతోటి వాళ్ళకు మేము ప్రభుత్వం చేసిన అంటే సూచనలు చేయడం, సలహా చేయడం, వాళ్ళకి తెలియజేయడం, చెప్పిన తర్వాత వాళ్ళు వాటి ఎట్లా అమలు పరచుకోవాలి, ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి, ఎట్లా దాన్ని సాధించుకోవాలి అనే విషయాలు మేము గైడ్ లైన్ చేస్తాం. దాంతోపాటు మీ వ్యక్తిగత సమస్యలు, మీ ప్రాంత సమస్యలు, తర్వాత మీ యొక్క ఈ అటువంటి అంశాల మీద కూడా మేము ప్రత్యేక దృష్టితోటి ప్రోగ్రామ్ చేస్తుంటాం. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో యువత తక్కువ వయసులో, చిన్న వయసులో రకరకాల వ్యసనాలు అంటే వాస్తవికాన్ని 10వ తరగతి చదువుతున్నప్పుడు తాగుడు, రకరకాల విషయాల్లో ఉన్నారు. దీంతో అంటే భావి వ్యవస్థ రాబోయే రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత యువత నిర్వీర్యం అయిపోతుంది. అంటే తక్కువ వయసులో తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు అన్ని రకాల క్షీణించి దెబ్బతిని యువత అంటే అన్ని రకాల పనిచేసి భవిష్యత్తుకు ఉపయోగపడే పరిస్థితులు ఉండకుండా పోతాయి కనుక ఈ క్రమంలో ఏంటంటే మీ కూడా మీ ఆలోచన మీరంటే రకరకాల అనుభవాలు, రకరకాల పరిస్థితులు, రకరకాల చూసుంటారు కనుక మీరు ఓపెన్ గా చెప్తే మాకు కొద్దిగా అర్థమవుతుంది. అర్థమైంది ఆ క్రమంలో ఏంటంటే మనం ఏం చేద్దాం, ఎట్లయితే బాగుంటుంది, ఎట్లా బాగుపడతాం, ఎట్లా డెవలప్ చేస్తామనే అంశం మీద ఇంకో రాజకీయ నాయకులు ఎంతసేపు ఏంటంటే జనాన్ని కొంతమంది ఒక గ్రూప్ గా తయారు చేసుకుని వాళ్లకు ఎలక్షన్ టైము ఒక వెహికల్, ఒక బిర్యానీ, ఒక మందో ఇచ్చి మళ్ళీ వాడుకొని మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా ఓటు అంతదాకా మన దగ్గర అనిరు అంటే ఎంతసేపు మన ఓటు నమ్ముకుంటున్నాం, ఓటు వల్ల మనం నష్టపోతున్నాం. తర్వాత ఈ క్రమంలో ఏంటంటే మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్న బలమైన ఓటు హక్కును ఎందుకు దుర్వినియోగం చేసుకుంటాం, దానికి ఎందుకు సక్రమంగా చేయలేకపోతున్నాం. చదువుకున్న వాళ్ళు డిగ్రీ చదువుకున్నారు, ఓటు దాని విలువ గురించి తెలిసినా ఎందుకు వాళ్ళు మిగతా వాళ్ళు చదువుకోవాలని చెప్పలేకపోతున్నారు. ఇవన్నీ కొన్ని అంశాలు బాగా ఉన్నాయి క్లుప్తంగా. ఇంకోటి ముఖ్యంగా రైతులు, రైతాంగం పత్తి తర్వాత వరి ఇట్లా పండించి రకరకాల సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ఊళ్ళలో. వీళ్ళందరూ సంబంధించి మన దగ్గర కొంతమంది యూత్ లో కొంతమంది మేము ఒక ఛానల్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత వీళ్ళకి అవగాహన కలిసి మన కనగల్ మండల హెడ్ క్వార్టర్ లో ఈ నెల లాస్ట్ ఒక రోజు మీటింగ్ పెట్టి అన్ని రకాల డిపార్ట్మెంట్ల అధికారులు, అటు పోలీసు కానీ, వ్యవసాయ అధికారులు కానీ, ఇతర డిపార్ట్మెంట్లు వచ్చి మీ సలహాలు, సూచనలు మీరు ఏదైతే కోరుకుంటారో, మీరు ఏదైతే డిమాండ్ చేస్తారో, మీరు ఏదైతే చెప్తారో వాటి గురించి వాళ్ళు సలహాలు, సూచనలు చేస్తారు. ఈ క్రమంలో మేము అడిగేది ఏంటంటే మీరు మా కాన్సెప్ట్ లో, మా ఆలోచనలో, మా ఛానల్కి అనుబంధంగా మాకు ఒక వీక్లీ పేపర్ ఉంటుంది, మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది, ఛానల్ ఉంటుంది. దీంట్లో మాకు ఒక 10 మంది సభ్యులుగా చేరితే మీ సలహాలు, సూచనలు మేము తీసుకుంటాం. ఎప్పటికప్పుడు మీకు ఇంటిమేషన్ ఉంటాం, మీకు వారధిగా ఉంటాం. కావాలి ఇంకా చాలా మేము చెప్పింది కొంతే, కానీ మీ దగ్గర ఉండేటి మీరు అనుభవిస్తున్న, మీరు చూస్తున్న చాలా ఉంటాయి కనుక ఈ రకంగా కోఆపరేట్ చేయమని మీ దగ్గరకు వచ్చినా వేరే కాదండి.